ముఖ్యంగా ఇవాళ ఈ రోజుకి మన ఎలక్షన్ వచ్చి సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడవని వర్గమే లేదు. తల్లికి వందనం అని ఇస్తానని చెప్పి ప్రతి తల్లికి వెన్నుపోటు పొడిచాడు. ప్రతి మహిళకి 1500 ఇస్తానని చెప్పి వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. యువశక్తి అని చెప్పి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఉన్న ఉద్యోగాలు తీసేసి వెన్నుపోటు పొడిచాడు. వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు తీసేసి వాళ్ళ వెన్నుపోటు పొడిచాడు. రేషన్ వెహికల్ తీసేసి వాళ్ళని వెన్నుపోటు పొడిచాడు. ఏ వర్గానికి తక్కువ చేయకుండా అన్ని వర్గాలకి ఆయన వెన్నుపోటు పొడిచాడు. ఆయన వెన్నుపోటు పొడిచిన దానికి గుర్తుగా ఇవాళ మనం వెన్నుపోటు దినం అనే కార్యక్రమాన్ని జగన్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ మీరు ప్రజలు చూస్తే స్వచ్ఛందంగా బయటకు వచ్చి నువ్వు ఏమీ చేయలేదు బాబు మాకు, నువ్వు మమ్మల్ని వెన్నుపోటు పొడిచావు అని చెప్పేసి ప్లకార్డుల ద్వారా వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. అలా చూసుకుంటే కనుక ముఖ్యంగా రేషన్ వ్యాలీకి సంబంధించి రేషన్ వ్యాలీలు రద్దు చేయడం జరిగింది. మళ్ళీ పాత పద్ధతి తీసుకురావడం జరిగింది. డీలర్ వద్దకి వెళ్ళి తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఏమండి వాళ్ళ ఇంటి ముందుకే వస్తుంటే చాలామంది ముసలాళ్ళకి కానీ వాళ్ళకి కానీ చాలా ఉపయోగం ఉంది. ఇవాళ ఆల్రెడీ 7 చనిపోయారు రాష్ట్రం మొత్తం మీద. వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారండి? ఎందుకు మీరు ఉన్న పథకాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ రేషన్ వ్యాన్లు కొని అన్ని కొని వాళ్ళకి విఆర్ఓలు ఎంఆర్ఓలు పెట్టి అంతా రేషన్ ఇంటికి చేరేస్తుంటే దాన్ని మీరు ఇప్పుడు అంత అర్జెంటుగా రద్దు చేయాల్సిన అవసరం ఏముంది? అది మీకు ఎందుకు అడ్డుగా ఉంది? ఎందుకంటే రేషన్ తీసుకునే ప్రతి ఒడు జగన్ గారిని గుర్తు చేసుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఆ రేషన్ తీసుకునే ప్రతి ముసలాం ఇది జగన్ గారు చేసిన కృతజ్ఞత అని చెప్పి తెలియజేస్తారని చెప్పి మీరంటే జగన్ గారు చేసిన పథకాలు ఏదన్నా కొనసాగిస్తే ఆయనకి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే పథకాలు కూడా మీరు ఎందుకంటే రద్దు చేయడం అనేది ఇది చాలా వరకు పూర్తిగా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేషన్ వ్యాన్ వల్ల 15,000 కోట్లు కూడా స్కామ్ జరిగిపోయింది దీనివల్ల అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళదే కదండి, బయట పెట్టమనండి, చెప్పడం కాదు కదా. ఏదో గుట్టకాల్చి మీ మీద వేసామని గుట్టకాల్చి మీ మీద వేస్తాం మీరు ఆర్పుకోండి కాదు కదా. గవర్నమెంట్ మీది, అధికారం మీది, సెంట్రల్ గవర్నమెంట్ మీది. తేల్చండి, మీకు అంత దమ్ముంటే తేల్చి శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. అంత అవినీతి జరిగింది ఏంటో. ఎక్కడ అవినీతి జరుగుద్దండి? ఆ అవినీతి జరిగేదే వీటి వల్ల, ఏది డిపోల వల్ల. డిపోల్లో ఎక్కడ రేషన్ ఇస్తారండి? 1వ తారీఖు నుండి 10వ తారీఖు దాకా డిపోలు తెరిచి ఉండాలి, కానీ తెరిచి ఉండవు. వీళ్ళకెళ్ళి అమ్ముకుంటారు. ఇప్పుడు కందిపప్పు మా ముందే కందిపప్పు స్టాక్ దింపుతున్నారు. వెళ్ళి అడిగితే కందిపప్పు రాలేదంటున్నారు, నూనె ప్యాకెట్ రాలేదంటున్నారు. మొత్తం వీళ్ళే స్కామ్లు వేస్తున్నారు డిపో వాళ్ళు. ఇదన్నిటికీ అరికట్టేసే కదా రేషన్ వ్యాన్లు తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు ఆ స్కామ్ను ప్రోత్సహించడం కోసం మీరు రేషన్ వ్యాన్లు రద్దు చేశారు. రేపు ఈ డిపోలీట్లో ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, ఈ రేషన్ అనేది దొంగ రవాణా చేసి అమ్ముకోవడానికి ఈ వెహికల్స్ అడ్డున్నాయి కాబట్టి ఈ వెహికల్స్ తీసేస్తే వాళ్ళు ఇష్టారాంశంగా సాగించవచ్చు అనే కారణంతో వాళ్ళు దాన్ని రద్దు చేశారు. వాళ్ళ రేషన్ వాహనాల వల్లే అక్రమంగా రేషన్ మొత్తం తరలించారు. ఆ పద్ధతి ఉండకూడదని చెప్పేసి డీలర్ వద్ద మేము మళ్ళీ పాత పద్ధతి తీసుకొస్తున్నాం అంటున్నాను. ఏమండి, నేను తెలిసి మాట్లాడుతున్నాను, తెలుగు మాట్లాడుతున్నాను తెలియట్లేదండి. రేషన్ డీలర్ ఆ డిపో దగ్గర నుంచి సరుకు తీసుకొని వెళ్ళి జనాలకి ఇస్తారు. అది వాళ్ళకి తెలుసా ఆ విషయం? సరుకు తీసుకున్నప్పుడు ఎంత సరుకు తీసుకున్నారు అక్కడ రాసుకుంటారు, తెలుసా వాళ్ళకి ఆ విషయం? నోటేట్ చేసుకుంటారు, తెలుసా ఆ విషయం? ఇవన్నీ తెలియకుండానే ఎలా రవాణా అవుద్దండి? వీళ్ళకి ఇప్పుడు వీళ్ళెవరికి లెక్క చెప్పవసరలా. వీళ్ళు ఇప్పుడు డిపో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక రేషన్ కార్డు మీద అన్నీ ఇచ్చేసామో వీళ్ళు రాసేసుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఆయిల్ లేదు, ఏమీ లేదు, మొత్తం బియ్యం ఇచ్చి పంపించేస్తున్నారు. ఫ్రీ బియ్యం ఇచ్చి పంపించేసి మిగతా సరుకులు మొత్తం వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఈ అమ్ముకోవడానికి తెరదీపడం కోసం, వాళ్ళ కార్యకర్తలకి మేలు చేయడం కోసం ఇవాళ రేషన్ వెహికల్స్ రద్దు చేసేసి ఈ పద్ధతి పెట్టాడు. జనాలు ఒకసారి చూడండి ఎలా తోసుకుంటున్నారో. ఈ పరిస్థితి కావాలా చంద్రబాబు నాయుడు గారు? మీకు దోసుకుంటా నిద్రలు మానేసి ఒక ముసలావిడ బియ్యం మోసుకెళ్ళిన స్థితిలో ఉంది ఇవాళ. ఆ వీడియో చూస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు గారుతున్నాయండి. అది కావాలా మీకు? ఇంటి ముందు రేషన్ అది ఎందుకు రద్దు చేయాలండి? మీకు పేదవాళ్ళకి ఏదన్నా ఒక ఉపయోగకర పని జరుగుతుంది, అది రద్దు చేసి మీకేదో ఉపయోగం, మీకేది? మీ కార్యకర్తలకు వైన్స్ కావాలా? వైన్స్ ఇచ్చారు. మీ కార్యకర్తలకు భూములు కావాలా? భూములు దోసిచ్చారు. మీ కార్యకర్తలకు ఏం కావాలో అవి దోసిచ్చే పనులనే మీరు ఉన్నారే కానీ ముసలోళ్ళకి పేదోళ్ళకి ఏం కావాలో అవి మీకు అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సినవి మీరు తీసేయడంలో మీరు బిజీగా ఉన్నారు. అన్న, ఇప్పుడు వరుసగా కడపలో మహానాడులో నిర్వహించడం జరిగింది. మరి ఈసారి కడప కూడా టీడీపీ అంటున్నారు. దీనివల్ల వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఏమన్నా ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది అంటారా? ఏమీ జరగదండి. కడపలో దానిలో మీరు చూస్తే అసలు జనాలు ఎక్కడున్నారండి? ఖాళీ కుర్చీలు కనపడుతున్నాయండి.
ఇక కెమెరాలు చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే ఇప్పుడు ఏదైనా సీఎం మాట్లాడుతుంటే ఏం చేస్తారు, సీఎంని కాసేపు చూపించి జనాలు కాసేపు వెనకాల చూపిస్తారు కెమెరాలు, ఏదైనా మీడియా వాళ్ళు. అసలు జనాలకి కెమెరా తిప్పడానికి కూడా జనాలు లేరండి అక్కడ. భారీగా 5 లక్షల మంది వరకు తరలి వచ్చారు, 3 రోజులు కూడా చెప్పడానికి 1 కోటి మంది వచ్చామని చెప్తారండి. అక్కడ ఏరి జనాలు ఏరి మంచి పుట్టే చదవమనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియా పిచ్చుందిగా, వాళ్ళ ఇళ్ళో మీడియా ఉందిగా, నిజంగా అంతమంది జనాలు వచ్చి ఈ పాటికి ఓదరగొట్టేవాళ్ళు. ఏదో ఒక పుట్టేజ్ అని వదిలేరా బయటికి. ఈసారి జగన్ కోట బద్దలైపోతుంది, ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాం. అవన్నీ అలా కళ్ళకండమేనండి, కళ్ళకన్నాయండి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు, అది అందరూ రీలు పాటి అవుతుంది కదా, కళ్ళ కనమన్నారు కానీ అదే అవన్నాయండి, కళ్ళకంటారు ఏముంది.